పాక్‌కి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. చాలాసార్లు చెంపదెగ్గలు తగిలినియి. అయినా సరే ఎక్కడా మార్పు రాలేదు. ఇంకా కుట్రలు, కుతంత్రాలు, అన్యాయంగా అమాయకుల్ని బలి చేయాలనే క్రూరత్వం, పైశాచికత్వం, ఇష్టారాజ్యంగా తెగబడుతున్నారు. ఇక ఈ నక్క వినయాన్ని ప్రదర్శిస్తున్న ఈ దాయాద్ దేశానికి మరి భారత్ దెబ్బకు విలవిల్లాడిపోతుంది. అన్ని వైపులా చుట్టుముడుతున్న భారత్ బలగాలు మొత్తం బోర్డర్ అంతా కూడా జల్లెడ పట్టేశారు. ఎక్కడన్నా ఎవరన్నా కనిపిస్తే ఇంకంతే, ఇంకా వాళ్ళకి భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే. ఇక అంతర్జాతీయంగా కూడా ఏకాకి అవుతున్న పాకిస్తాన్ సైనిక విన్యాసాలంటూ ఇంకా మార్పు రాలేదు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఇక నిజంగా భారత్తో యుద్ధం చేయగలదా అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎటువంటి డౌట్లో అవసరం లేదు. ఎందుకంటే భారత్ గట్టిగా అవసరం లేదండి. కాస్త ఒక లుక్ వేస్తే మాడి మసైపోద్ది పాకిస్తాన్. ఇక బార్డర్లో గుంట నక్కల వ్యవహరిస్తున్న తీరులో ఎక్కడా మార్పు రావట్లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. పాక్ ఇంకా ఆ నక్క బుద్ధులు పోలేదు, ఇంకా దానికి బుద్ధి చెప్పాల్సిందే అని. కొంతమంది హీరోలు భారత్ని ఇది చేస్తాం, అది చేస్తాం, కొన్ని ఇమేజెస్ అవి చూపించి చెలరేగిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా చరమగీతం పాడే పని చాలా దగ్గరలోనే ముహూర్తం ఫిక్స్ చేశారని. ఈ నేపథ్యంలో ఒక పక్క ప్రజలే వాళ్ళ మీద తిరగబడుతున్నారు, మరో పక్క మాత్రం మేము యుద్ధం చేస్తాము అంటున్నారు. యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఏముంది? ఏమీ లేదు భారత్తో పోల్చుకుంటే. సో ఇక భారత్ ఆర్మీని చూసి దడదడలాడిపోతున్నారట. పైకి నటించినప్పటికీ కూడా అమ్మో ఒక్కవేళ కానీ వాళ్ళు కానీ అటాక్ మొదలు పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని. ఇప్పటికే చావు దెబ్బలు తిని కన్ను లొట్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బిక్కుబిక్కుమంట బతికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా భారతదేశం తీసుకునే నిర్ణయాలు మంచి, మానవత్వం ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, మనది ఆ విష సంస్కృతి కాదు కాబట్టి కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అనవసరంగా పాపం అమాయక ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలని. అది పక్కన పెడితే అసలు ఎవరైనా ఉంటారా? అసలు ఉగ్ర మోకలన్నావు మళ్ళీ వినిపిస్తుందా పాకిస్తాన్లోని? వినిపించదు. కానీ ఇప్పుడు వినిపించకుండా చేసే పని ఆసన్నమైంది. ఈ పరిస్థితుల్లోనే భారత్ ఆర్మీని చూసి భయపడుతున్న దాయాది దేశం ఇక భారత్ను ఢీ కొట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నది, కుయుక్తులు చేస్తున్నాయి, అన్ని రకాల నక్కజిత్తుల పనులన్నీ కూడా చేసుకొస్తున్నది. కానీ భారత్ వెంట్రుక కూడా పీకలేరు అని చాలామంది మాట్లాడే పరిస్థితి. వాస్తవాలు కూడా అదే అంటున్నారు విశ్లేషకులు. ఇక రెండు దేశాల ఉద్రిక్తల నేపథ్యంలో లాహోర్ ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా మంటలు. దీంతో భయభ్రాంతులకు గురైపోయారు. అమ్మో భారత్ అటాక్ చేసేసింది, ఇంకా మన వల్ల కాదురా బాబు అని తట్ట ముట్ట సర్దుకుని పరుగులు. ఇంత తొడలగొట్టే పాకిస్తాన్ సైన్యం, మీసాల మీలేసే పాకిస్తాన్ సైన్యం ఒక్కసారిగా మంటలు చెలరేగేసరికి పాక్ ఆర్మీ విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ యుద్ధ విన్యాసాల నేపథ్యంలో ఈ విమాన ప్రమాదం జరిగినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే లాహోర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఆర్మీ విమానం టైర్లో ఒక్కసారిగా మంటలు చెల్లినవి, టైర్లు పేలిపోవడంతో మొత్తం అది విమానాశ్రయానికి దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో భయంతో ప్రయాణికులందరూ కూడా భారత్ అటాక్ చేసింది అని చెప్పి పాపం పరుగులు తీశారు. పాకిస్తాన్ గుండెల్లో కూడా దడ పట్టుకుంది. ఏంటి అప్పుడే మొదలు పెట్టేశారా వీళ్ళు ఏదో అంటుంటారు కానీ మంచిగానే ఆలోచిస్తుంటారు, మనం ఎలాంటి అన్న కైవింపు చర్యలు. ఇప్పుడు యుద్ధ విన్యాసాలు చేసే అంత అవసరమే వచ్చింది పాకిస్తాన్కి? యుద్ధ విన్యాసాలు చేసి ఏం చేస్తారు? వాళ్ళకున్న ఆయుధ సంపత్తి ఏంటి ఎవరికి తెలియవా? ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు కదా. వాళ్ళు గుట్టేంటో తెలుసు, దాన్ని ఏ రకంగా రట్టు చెయ్యాలో తెలుసు, వాళ్ళని ఎలాగ మెడలు వంచాలో కూడా బాగా తెలుసు. ముఖ్యంగా భారతదేశానికి తెలుసు. నేను ముందు చెప్పే ఆ 3 అక్షరాలు తీసేస్తే, మంచి అనే పదాలు తీసేస్తే, మానవత్వం అనే మాటను మర్చిపోతే అస్సలు మిగలదు. అయితే వెంటనే వాళ్ళు వచ్చారు, ఫైర్ సిబ్బంది ఏదో మంటలు ఆపారు. అయితే మంటలు రావడంతో ఎయిర్పోర్ట్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని. అంటే వాళ్ళు ఫైటరే ఈ రకంగా మంటలు వ్యాపిస్తే, ఇంత గందరగోళం అయితే మరి దాని మీద ఫోకస్ పెట్టి గురి పెట్టి ఒక్కటి కానీ వదిలితే పరిస్థితి ఏంటి?
అంటే భారత్తో పెట్టుకోకరా బాబు అని ఇండైరెక్ట్గా సిగ్నల్స్ వస్తున్నాయి ఇవి. ఇలా ఉంటుంది, దీనికే మీరు ఎంత కంగారు పడిపోతే ఇంకా భారత్ గాని ఒక్కసారిగా మెరుపు దాడి చేస్తే పరిస్థితి ఏంటి అని. చాలా సిటీలండి, ఒక లాహోరే కాదు, ప్రధాన సిటీలన్నీ కూడా భయంతో వణుకుతున్నాయట. ఇక అగ్ని ప్రమాదంతో రన్వేను మూసేశారు. ఇంకా మీరు ఎటువంటి విన్యాసాలు చేయడానికి ఉండదు, రన్వేను మూసేశారు. ఇంటర్నేషనల్ విమానాలు ల్యాండింగ్లు పూర్తిగా నిలిపివేసేసింది పాకిస్తాన్. ఇంటర్నేషనల్ విమానాలు రావు, ఇది లేదు. అంటే పుండు మీద రోకల పోటు అంటారు చూసారు, ఆ రకంగా వాళ్ళు పోయిన వాళ్ళే తవ్వుకుంటున్న నేపథ్యం. లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా బలమైన భారత్ను ఢీ కొట్టేందుకు కాలు దువ్వే సాహసం చేస్తుందా? భారత్ నుంచి ప్రతిఘటన ఇంకా రాలేదు. పాక్ కావాలనే సమస్యలు కొని తెచ్చుకుంటుందా? ఇక పాక్ పని పెట్టే పనిలో ఇండియన్ ఆర్మీ సర్వం సిద్ధం చేస్తుందా? విన్యాసాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తేనే పాక్ విమానంలో మంటలు. ఇక యుద్ధం ఏం చేస్తుందో పాక్కే తెలియాలి. ఒక విన్యాసానికే, ఒక విమానానికే ఇలాగో కంగారు పడిపోయి పరుగులు పెట్టుకుండి ఏదో అయిపోయింది, అమ్మో భారత్, అమ్మో భారత్, భారత్తో అనవసరంగా పెట్టుకున్నారా బాబు, అప్పుడే మొదలెట్టేసిందిరా బాబు అని గోల పెట్టి గగ్గులు పెట్టి పరుగులు లాహోర్ ఎయిర్పోర్ట్ అంతా కూడా దట్టమైన పొగ కమ్మేసి దారుణమైన పరిస్థితి మాట, గందరగోళం. 2-3 గంటలైతే నరకాన్ని చూశారట వాళ్ళు. మరి నిజంగా మన దగ్గరున్న ఆయుధ సంపత్తితోటి ఒక్క బటన్ నొక్కితే పరిస్థితి ఏంటండి? అసలే కరువు, కల్లోలంలో కట్టుబడుతున్న పాకిస్తాన్ ప్రస్తుతం యుద్ధం చేసే పరిస్థితిలో లేదు తను. అవన్నీ ఆలోచిస్తున్నదండి భారత్. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్లు కూడా ఎవరైతే ఉన్నారో అమాయక ప్రజలు, వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఇదే. భారత్కి యుద్ధం చేసే ఉద్దేశమే లేదు, కానీ నువ్వు మరింత కవ్వింపు చర్యలు చేసి నువ్వు పొరుగు దేశాలకు వచ్చి నువ్విష్టం వచ్చినట్లుగా భారతీయులను చంపుతాను, అమాయకులను పొట్టను పెట్టుకుంటావంటే చూస్తూ ఊరుకోదు. మంచికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోయిందనుకోండి ఇంకా మంచి చెడ్డ ఏముండదు, అన్నీ కలిసిపోతాయి. ఇక ప్రజలకు మౌలిక వసతులు అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న పాకిస్తాన్, అది అందరికీ తెలిసిందే. ముందు దాన్ని పట్టించుకోరు. దాన్ని ఏ రకంగా సెటరేట్ చేసుకోవాలి, ప్రజలను ఏ రకంగా కాపాడుకోవాలి, ప్రభుత్వం అద్భుతంగా పాలన ఎలా సాగించాలన్న దాని మీద ఏ రోజు ఆలోచించిన పాపం లేదు. ఒక మ్యాచ్ ఆడినా అదే ద్వంద్వ వైఖరి, లేకపోతే ఒక పాలన చేసిన అదే ద్వంద్వ వైఖరి, అన్యాయంగా అక్రమంగా దుశ్చర్యలతో దుస్సాహసాలతో కొని తెచ్చుకుంటున్న పాక్. దీని ఎఫెక్టు ఎలా ఉంటుందో కూడా కలలో కూడా ఊహించలేరనుకోండి. మోదీ గారు ఆల్రెడీ ఇచ్చేశారు, ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇంక మీరు కాసుకోండి రా అబ్బాయి, అయిపోయింది ఇంక మీ పని. ఇంతకుముందు అంటే ఏదో కుప్పిగింతలు వేశారు, హనుమంతుల ముందు కుప్పిగింతలు అంటారు కదా, అలా కుప్పిగింతలు వేశారు. సర్లే అని ఉపేక్షించాము. కాశ్మీర్ లాంటి ప్రశాంతమైన ప్రాంతంలోని ప్రశాంతత కాదు, ప్రశాంతత లేకుండా దాన్ని చేశారు. ఎంత అందమైన ప్రాంతం అండి అది కాశ్మీర్, అదొక స్వర్గంలా ఉంటుంది కాశ్మీర్. అలాంటి ప్రాంతాల్లో పర్యాటకులకు వెళ్ళిన వాడిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారే, అతి కిరాతకంగా చంపి పడేశారే. మిమ్మల్ని ఎందుకు ఉపేక్షించాలి? ఎవరు మీకు అండగా ఉన్నారు? వాళ్ళని ఎందుకు క్షమించాలి? తప్పులు మీరు చేస్తారా? పర్లేదులే అని చూస్తూ ఊరుకుంటూ పోవాలా? అవసరం ఏంటి? ఇది అందరిలోని మెదులుతున్న ప్రశ్నలు. దీంతో పాక్ భరతం పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా భరతం పడతారు. ఆర్మీ చీఫ్ ఇప్పటికే అడవుల పాడు అయిపోతున్నాడట, ప్రధానమంత్రి కూడా బిక్కుమంటూ ఉన్నాడట. నువ్వు వెళ్ళి చంపేశారా స్వామి, బాగానే ఉంది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? వాళ్ళు రెడీగా కూర్చుని ఉన్నారు, వాళ్ళతో పెట్టుకునే పరిస్థితి ఉంటుందా? గట్టిగా చప్పట్లు కొడితేనే గుండాగి చచ్చిపోతారు వీళ్ళందరూ. అంత ఉంది మన దగ్గర పవరు. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడితే గుండెలాగి చస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత సంక్షోభంలో మళ్ళీ మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శించుకుంటూ మా దగ్గర ఇది ఉంది అది ఉన్నదని వీరత్వాలు చూసి ఈరోజు జీరో అయిపోయిన పరిస్థితి. సో పతనం తప్పదు. కోరి మీరే మీ పతనాన్ని తెచ్చుకున్నారు. దీన్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు. ప్రపంచ దేశాలు ఏవి కూడా మీ అండ ఉండవు. అందరూ మిమ్మల్ని ఏకాకిం చేస్తారు. ఇంకా మీ ముగింపు మొదలైనట్లే అని తెలుసుకోవాల్సిన అవసరం పాకిస్తాన్కు ఉంది.